కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అత్యంత ఉపయోగపడే జీకే పీడిఎఫ్స్ డౌన్లోడ్ చేసుకోవడం కోసం గూగుల్లో క్రాకు జీకే పీడిఎఫ్ అని టైప్ చేయండి. మొదటి లింక్లో మీరు స్టాటిక్ జీకే మరియు కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, జీకే క్వశ్చన్స్ ఇన్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈరోజు మేము మీ ముందుకు ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మరియు గ్రూప్ 2కి సంబంధించిన భారతదేశ చరిత్ర ప్రశ్నలు తీసుకొని వచ్చాం. ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. ఇటువంటి వీడియోస్ ప్రతిరోజు కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ముందుగా మొదటి ప్రశ్న, బార్దోలి రైతుల ఉద్యమం నాయకుడు ఎవరు? ఆన్సర్ వల్లభాయ్ పటేల్. జమీందారీ వ్యవస్థ 1793లో ఏ ప్రాంతాలలో ప్రధానంగా అమలు చేయబడింది? బెంగాల్, బీహార్, ఒరిస్సా, బెనారస్ జిల్లాలు. భారతదేశ ఆర్థిక చరిత్ర పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్ ఆర్సి దత్తా. ప్రార్థనా సమాజ్ స్థాపించినది ఎవరు? ఆత్మారాం పాండురంగ. 1857 తిరుగుబాటు సమయంలో కాన్పూర్ ప్రాంతానికి నాయకత్వం వహించిన వ్యక్తులు ఎవరు? ఆన్సర్ నానా సాహెబ్ తాంతియా తోపే. మొదటి స్వాతంత్ర జాతీయ యుద్ధం అని పిలువబడే 1857 తిరుగుబాటు మొదటిది కాదు, జాతీయ యుద్ధం కాదు మరియు స్వాతంత్ర యుద్ధం కానే కాదు అని ఎవరు అన్నారు? ఆన్సర్ ఆర్సి మజుందార్. మద్రాస్ మహాజన సభ ఎప్పుడు స్థాపించబడింది? 1884. బెంగాల్ విభజన ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? అక్టోబర్ 16, 1905. ఏ ఒప్పందం ద్వారా కాంగ్రెస్ ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గంను అంగీకరించింది? ఆన్సర్ లక్నో ఒప్పందం. ఇండియన్ ఒపీనియన్ అనే పత్రిక స్థాపకుడు ఎవరు? మహాత్మా గాంధీ. ఏ కాంగ్రెస్ సమావేశంలో జాతీయ ఉద్యమం లక్ష్యం పూర్ణ స్వరాజ్గా ప్రకటించిన తీర్మానం ఆమోదించబడింది? లాహోర్ కాంగ్రెస్ సమావేశం 1929. పూనా ఒప్పందంకి మరో పేరు ఏమిటి? గాంధీ అంబేద్కర్ ఒప్పందం. జవహర్లాల్ నెహ్రూ ఏ చట్టానికి సంబంధించి ఇది బానిసత్వం యొక్క నూతన శాసనం అని వ్యాఖ్యానించారు? భారత ప్రభుత్వ చట్టం 1935. ఆగస్ట్ ఆఫర్ను ప్రతిపాదించిన వైస్రాయ్ ఎవరు? ఆన్సర్ వైస్రాయ్ లిన్లిత్గౌ. భారత జాతీయ సైన్యం విచారణ సమయంలో భారత జాతీయ సైన్యం తరపున వాదించిన ప్రధాన న్యాయవాది ఎవరు? ఆన్సర్ భులాభాయ్ దేశాయ్. సతీ సహగమనం ఏ సంవత్సరంలో నిషేధించబడింది? 1829. క్యాబినెట్ మిషన్ను ప్రకటించిన బ్రిటిష్ ప్రధానమంత్రి ఎవరు? ఆన్సర్ క్లెమెంట్ అట్లీ. ముస్లింలు మెజారిటీలో ఉన్న తూర్పు మరియు వాయువ్యం జిల్లాల్లోని ప్రాంతాలను విభజించడానికి ఒక కమిషన్ను నియమించాలని ఎవరు ప్రతిపాదించారు? ఆన్సర్ సి రాజగోపాలాచారి. స్వరాజ్ పార్టీ స్థాపకులు ఎవరు? మోతీలాల్ నెహ్రూ, సిఆర్ దాస్, ఎన్సి కేల్కర్. మొదటి మరాఠా పీష్వా ఎవరు? బాలాజీ విశ్వనాథ్. దిన్ ఈ ఇలాహీ అనే కొత్త మతాన్ని ఎవరు ప్రకటించారు? ఆన్సర్ అక్బర్. అక్బర్ నామా రచయిత ఎవరు? అబుల్ ఫజల్.
మొదటి ఫ్రెంచ్ ఫ్యాక్టరీ ఎక్కడ ఏర్పాటు చేయబడింది? ఆన్సర్ సూరత్. ఏ యుద్ధంలో బ్రిటిష్ డచ్ను ఓడించి భారతదేశంలో తమ ప్రాతినిధ్యం చాటుకుంది? ఆన్సర్ బిదారా యుద్ధం. మూడవ ఆంగ్లో మరాఠా యుద్ధ సమయంలో గవర్నర్ జనరల్ ఎవరు? ఆన్సర్ లార్డ్ హేస్టింగ్స్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.